రాజ్యసభలో 12 మంది ఎంపీల మీద అనర్హత వేటు పడుతుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అదే జరిగితే అతిపెద్ద సంచలనం అవుతుంది. గతంలో సభలో నిబంధనలు ఉల్లంఘించి సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించిన ఆరోపణలు ఎదుర్కొని 12 మంది విపక్ష ఎంపీలను రాజ్యసభ సభా హక్కుల సంఘం దోషులుగా నిర్ధారించింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని వాళ్ళని హెచ్చరించింది. ఈ మేరకు రాజ్యసభ గురువారం నివేదిక సమర్పించింది. 12 మంది ఎంపీలో సంజయ్ సింగ్, శక్తి సింగ్ గోహిల్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్, నారాయణ్ భాయ్ రత్వా, ఎల్ హనుమంతయ్య, సయ్యద్ నజీర్ హుస్సేన్, కుమార్ కేత్కర్, పూలోదేవి నేతం, జేబీ మేదర్, హిషమ్, రంజిత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గడి ఉన్నారు. వీళ్ళలో కేత్కర్, రత్వా, హనుమంతయ్య ఇప్పటికే ఎంపీలుగా రిటైర్ అయిపోయారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలకు సిఫార్సు చేయలేదు. మిగిలిన ఎంపీలను మాత్రం ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఆయన ఇప్పటికే బేషరతు క్షమాపణ చెప్పడంతో రాజ్యసభ నుంచి సస్పెన్షన్ గురైన నేపథ్యంలో మరింత శిక్ష అవసరం లేదని అభిప్రాయపడింది. సస్పెన్షన్ తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సంజయ్ సింగ్ మీద గత ఏడాది జూలై 24వ తేదీ నుంచి కొనసాగుతున్న సస్పెన్షన్ తొలగించారు. మరోవైపు రాజ్యసభ సభా వ్యవహారాల కమిటీ భేటీ గురించి తెలంగాణ టుడేలో ప్రచురించిన వార్తకు సంబంధించి మానవ హక్కుల సంఘం మరో నివేదికను సమర్పించింది. సదరు వార్త ప్రచురణ విషయంలో ఆ పత్రిక ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపించారు. దీని మీద తెలంగాణ టుడే ఎడిటర్ సదరు వార్తలో తప్పు దొరికిందని, అది అనుకోకుండా జరిగిందని పేర్కొంటూ బేషరతు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని కూడా కమిటీ తీర్మానించింది. కాకపోతే భారీగా వీళ్ళందరినీ అనర్హత వేటు వేస్తారు అనుకున్నటువంటిది ఏమీ లేకుండా మందలింపుతో సరిపెట్టారు.